ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. అదేంటి నాటకం ఆపేస్తానంటే నువ్వు సిగ్గుపడతావు? ఆ నాటకం ఆపేస్తే మన నాటకం నిజమవుతుంది కదా. అందుకు అంటే అంటే నీ ఓటమి నా గెలుపే కదా. గీతతో కుదరకపోతే నాతో ఫిక్స్ అవుతానంటేనే కదా నేనందుకు ఒప్పుకుంది. థ్యాంక్ గాడ్, నువ్వింత త్వరగా నాకు దక్కుతావనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, విడాకులు ఎప్పుడొస్తాయి? మన నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? అన్నట్టు పొద్దున్నే మీ అమ్మగారు నన్ను పిలిపించారు. ఎందుకు అనుకున్నాను. ఆవిడ నిన్ను, నీ జాగ్రత్తని నాకు అప్పగించారు. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఆవిడంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారనుకోలేదు. ఏంటో అన్నీ కలిసొస్తున్నాయి తమాషాగా. చెప్పు చెప్పు, ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తాలు? చూడు నిహారిక, నీకు ముందే చెప్పాను అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకోవద్దని. నేను నీతో క్లోజ్గా ఉంటుంది కూడా గీత కోసమే అని నీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఇంత జరిగా కూడా అదే చెప్తున్నా. నా జీవితంలో గీతకి తప్ప ఇంకెవరికి చోటు లేదు. కలిసున్నా విడిపోయినా గీతతోనే. దట్స్ ఆల్. ఒకవేళ గీత నీకు విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటే? హ్యాపీగా వెళ్ళి అక్షంతలు వేసొస్తాను కానీ నేను ఇంకో పెళ్లి చేసుకోను. దిస్ ఈజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
ఏట్రా భయపడ్డావా? పడరా మరి. ఆ సౌండ్ కి గెటప్ కి మనిషి అన్నోడు ఎవడైనా గుండాకి చేస్తాడరా? మరి నువ్వు బతికే ఉన్నావు కదా. అంటే నీ మనిషిని కాదనా? మనిషివి కావు, నా దేవుడివి. దేవుడి సంగతి పక్కనట్టు మీరేంట్రా దెయ్యి పిల్లలాగా ఎదవ గెటప్? అన్నయ్య ఒరేయ్ ఇంత మాట అంటావా ఎదవా లెమ్లెస్గా. ఈ రోజు నా చెల్లెలు పుట్టినరోజురా. నీ పదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా. చంపేస్తాను రే. పుట్టినరోజు అయితే పొద్దున చేసుకోవచ్చు కదరా, అర్ధరాత్రి ఏంట్రా మధ్యలో జరుగు. నేను పుట్టింది ఈ టైంలోనే. ధరించేవలే. ఏటబ్బాయి నేను కూర్చుంటే నువ్వు లేచిపోతావు. పడిపోకూడదని. చిలిపి. ఒరేయ్ ఇంకా ముసుగులో గుద్దులాట్లేందుకురా? దానికి ఇష్టం నీకు ఇష్టమని నాకు అర్థమైపోతుంది. అందుకే మీ ఇద్దరు ఇష్టాలు కలిపేసుకుని పెళ్ళాడేయండి, ఓ పని అయిపోద్ది. చంపి పాత్రేస్తా. అయ్యో ఈవిడ వచ్చేసింది ఏంటి? ఎవరినిరా నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానంటున్నావు? నా చెల్లెలు లాంటి. ఆంటీ ఏమిట్రా అంట్ల వెధవా? మొన్నటిదాకా అమ్మ అనేవాడివిగా. అంటే చెల్లెలత్త అత్త అవుతుంది కదా ఆంటీ. ఏంట్రా ఇది? నాకు అది అర్థం కావట్లేదమ్మా. 3D సినిమాని కళ్ళజోడు లేకుండా, చైనా సినిమాని కింద పేరు లేకుండా చూస్తున్నట్టుగా చాలా అసహ్యంగా ఉంది. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అత్తయ్య ఏంటత్తయ్య ఇది? మనిషికి మనసుండడం తప్ప, ఆ మనసు ఇంకో మనసును దొంగిలించడం తప్ప, దొంగిలించిన మనసును దొరసానిలా సొంతం చేసుకోవడం తప్ప ఏం తప్పు అత్తయ్య? ఏం తప్పు? ఏది తప్పా? నిన్ను చంపకుండా వదలడమేనే తప్పు. ఏమే నీ బతుకి నా కొడుకు కావాల్సొచ్చాడా? వాడిది మహర్జాతకమే. వాడి కాబోయే పెళ్ళం కోటేశ్వరరాలు. ఇంకోసారి పెళ్లి పేరెంట్ అని సన్నాయి నొక్కులు నొక్కేవనుకో అడ్డంగా చీరేస్తాను. జాగ్రత్త. ఏంటమ్మా ఇది? పాత 60 సినిమాల లాగా ఓవర్ యాక్షన్ మీరును. వాళ్ళ అభిప్రాయం ఏదో వాళ్ళు చెప్పారు, మనం ఒప్పుకోలేదు కదా, నీకేంటి ఇబ్బంది? అంటే చేసుకోనన్నావా? అనే కదా చెప్తున్నాను. మానైనే బంగారు కొండ. నాకు తెలుసురా నీ అప్రాచపు బుద్ధి. మనలాంటి చండాలమైన టార్గెట్లు పెట్టుకున్న వాళ్ళు అంత తొందరగా ప్రేమలు దోమలు అని కమిట్ కారు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావో పొగిడావో నాకు అర్థం కాలేదే. ముందు 11 అవతారాన్ని లోపలికి పొమ్మను. చూడలేక చస్తున్నాను. అత్తయ్య నా చెల్లెలు పర్సనాలిటీకి ఏంటి హీరోయిన్ పర్సనాలిటీ. కాకపోతే అబ్బే చెల్లి మనం లోపలికి వెళ్దా? అత్త బావ ఏదో మాట్లాడుకుంటారంట. ఏంటమ్మా ఇది? నువ్వు ఎక్కడుంటే అక్కడ ఇంకెవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తావా? నవ్వుతావేంటమ్మా? నేనుంటుంది వాళ్ళ కొంపలో, వాళ్లే ఫుట్బాల్ ఆడేస్తావా? నువ్వేమన్నా నా కోపం రాదురా పిచ్చిగున్నా. నాకు నీ ప్లాన్స్ మొత్తం తెలిసిపోయాయిగా. ప్లాన్సా? ప్లాన్స్ ఏంటి? నువ్విప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నా గీత మొత్తం చెప్పిందిలే. ఆవిడేం చెప్పింది నీకేం అర్థమైంది? చందుని లేపించడం నీ ప్లాన్ అని. ఆ గూండా నీతో మాట్లాడడం అదంతా దాని భ్రమే. వెటకారం. వెధవాని. బాబుయ్ అమ్మ తల్లి, నిజంగా ఏం లేదే. అదంతా గీత ఇమాజినేషను అంతే. నిజం తెలిసిందంటే ఈవిడ ఊరంతా డబ్బు వేసేస్తాయి. తెలియదని చెప్పడమే బెటర్. ఒరేయ్ నువ్వు గీతని పెళ్ళాడ్డం కూడా ఏనా? అక్షరాల నిజంగానే ఈ లెక్క పెడత మొహాన్ని పెళ్లి చేసుకుంటావుట్రా? గీతని మాత్రం చేసుకోనంటానమ్మా. ఒరేయ్ నేను ఇక్కడి నుంచి కదలను. ఇదేమన్నా అనాశరణాలని అనుకున్నావా? నేనే ఇక్కడ ఎక్స్ట్రా గాండి. నువ్వు పదమ్మా, పద. పద నువ్వు నాతో. అబ్బా ఎక్కడికే? ఏమిట్లాగా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించమ్మా. ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఏడ్చామనుకో, వాళ్ళకి మన ప్లాన్ పూర్తిగా తెలిసిపోద్ది. వాళ్ళు జాగ్రత్త పడిపోతారమ్మా. కోటీశ్వరుడు రమేష్ తల్లిగా ఉండాలనుకుంటే అక్కడికెళ్ళు. ఖైదీ రమేష్ తల్లిగా ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు.
ఎంత మాట అన్నావురా. నిరంతరం బిడ్డ ఎదుగుదల కోరే కన్న తల్లిక ఇంతటి పరీక్ష. ఆ? భగవాన్, ఆఖరికి గాడిద పిల్ల కూడా కన్న తల్లిని ఇంత మాట అనదు. ఏమిటి విషమ పరీక్ష, ఏమిటి విషమ పరీక్ష. ఈ మాత్రం గోడ అక్కడ కూడా ఉంది. సేమ్ పోజు సేమ్ ఫీలింగ్ అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేయి. పో బాబు, ఇంకొక్కసారి ఆలోచించవా? పో. అమ్మయ్య, బతికించింది. యబ్బా. గౌరీ, అమ్మగారు. నా రూమ్ సర్దేసి లాక్ చేసేయ్. అలాగేనమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలీదా? వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదా? నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్తున్నావా? నువ్వు చేసే పనులు చెప్పే చేస్తున్నావా? అంటే నేను అలా చేస్తున్నానని ఇలా చేస్తున్నావా? బదులు తీర్చుకుంటున్నావా? అది నీ పద్ధతి, నాది కాదు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకు ఇంత డిస్కషన్ అవసరమా? అన్నీ నువ్వే చేస్తున్నావు, నువ్వే అడుగుతున్నావు. సరే చెప్తున్నాను విను. పేరంటానికి వెళ్తున్నాను, వస్తావా? రాను. రాను కాదు, రాలేవు. వచ్చినా అక్కడ వాళ్ళడిగే ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు. అంత పెద్ద నేరం నేనేం చేయలేదు. నీకు కాకపోవచ్చమ్మా, కాని మొగుడికి దూరంగా ఉండడమే తప్పనుకునే జనరేషన్ మాది. విడాకులివ్వడం, విరగ్గొట్టించడం మా ఊహకే అందదు. అంటే ఇప్పుడు నిన్ను మాత్రం అలాంటి ప్రశ్నలు అడగరా? ఎందుకడగరు? చచ్చినట్టు భరిస్తున్నాం. అంత దానికి వెళ్ళడం దేనికి? ఇంట్లో ఉండొచ్చుగా. నేను నీలాగా ఒంటరిదాన్ని కాదమ్మా. నాకు మొగుడు కూతురు ఉన్నారు. వాళ్ళ క్షేమం గురించి గుళ్ళు గోపురాలు పేరంటాలు తిరగాలి. తప్పదు. అయినా నీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ మంగళం పాడేస్తారు. వస్తాను. మమ్మీ, నువ్వు చాలా మారిపోయావు మమ్మీ. తాము మారామని గుర్తించలేని వాళ్లే ఎదుటివాళ్లు మారారనుకుంటారు. వస్తాను. ఏం చేస్తున్నావు గీత? చదువుకుంటున్నా. డాడీ, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేసుకుంటున్నావు? అసలు ఇంతగా ఎందుకు ఘర్షణ పడుతున్నావు? నీ యుద్ధం ఎవరితో? చందుతోనా? అంజలితోనా? అంజలి గురించి చందుతోనా? చందు వల్ల అంజలితోనా? ఎవరితో? చూసావా, నువ్వే తేల్చుకోలేకపోతున్నావు. నీకు తెలియదు, చెప్తే వింటం లేదు. ఇంక నిజం ఎలా తెలుస్తుంది చెప్పు? అంజలి మంచిదమ్మా. నిజంగా నువ్వంటే ప్రాణం పెట్టే మనిషి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీకోసం బాధపడ్డా నిజమైన స్నేహితురాలు అంజలి. చందు పెళ్లి చూపులు చూసుకుంటున్నాడని తెలిసి నిన్ను హెచ్చరించడానికి మన ఇంటికి వచ్చింది తెలుసా? జీవితంలో విలువలు తనకు తెలియడం లేదని మీరైనా చెప్పొద్దా అని మీ అమ్మని నన్ను చివాట్లేసింది. పని పాట లేకుండా తిని కూర్చొని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటోంది నువ్వు అని నా ఉద్దేశం. ఎవరు నువ్వు? ఇప్పటికీ ఎప్పటికీ నీ శ్రేయోభిలాషి. ఏ గీత, ఎందుకింత పిచ్చిగా చేస్తున్నావు? ఎవరిని ఉద్ధరించడానికి ఇదంతా చేస్తున్నావు? ఏదో సాధిస్తున్నాననుకొని నీ జీవితాన్ని, నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. నా మాట విను. లేనిపోని అపార్థాలతో విడాకులంటూ
నీ భర్త మీద పగ తీర్చుకుంటున్నావు అనుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నాకు కావాల్సిందెప్పుడు నీ శ్రేయస్సే. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నీ పరిస్థితుల్లో చూడలేదు. అంజలి, ఇక మా దగ్గరికి రాకూడదనుకున్నది సంవత్సరం తర్వాత కేవలం నీ గురించి మళ్ళీ వచ్చింది. అలాంటి అంజలి నీకు అన్యాయం చేస్తుందా? ఒక్క విషయం ఆలోచించు. చందు ఇప్పుడు ఎవరిని చేసుకుంటున్నాడు? నీ హారికని, అంజలిని కాదుగా. అక్కడే తెలియటం లేదు నువ్వు అనుకుంటున్న దాంట్లో నిజం లేదని. కానీ డాడీ, మొన్న రాత్రి పార్క్లో నాకు తెలుసమ్మా. కాని వాళ్ళు కలిసి వెళ్ళారో వెళ్ళాక కలిశారో నీకు తెలుసా? నీలాగే వాళ్ళ మనసులో కూడా అశాంతితో ఉన్నాయి. అందుకని వచ్చుండొచ్చుగా. ఆలోచించమ్మా. బాగున్నాయి. ఏ శారీస్ ప్యాక్ చేయించాను మేడం? ఈ శారీసే ప్యాక్ చేయించండి.